బ్లాగ్ తోటి నా పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వినయ్. అయితే ఈరోజు అయితే మనము హజ్రత్ నిజాముద్దీన్ టు సికింద్రాబాద్ అయితే పోతున్నాము ఇన్ డురంటో ఎక్స్ప్రెస్లో. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అవుతుంది. 3:55కి మన ట్రైన్ అవుతుంది. నేను ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ బయట ఉన్నాను. లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. రైల్వే స్టేషన్ బయట ఇది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 128, మనదేమో 6 మీద ఉంది. ఇది ఎంట్రీ. ఇప్పుడే మన ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది. నేనైతే వచ్చేసిన ట్రైన్ దగ్గరికి. లోపలైతే బ్యాగ్ పెట్టేసిన. ఆర్ఎస్సీలో అయితే బుక్ అయింది. కూర్చొని పోవాలా సికింద్రాబాద్ దాకా. అసలు ఫుల్ రష్, జామ్ ప్యాక్ అవుతుంది. రష్ అవుతుంది ట్రైన్. కొంచెం కూడా ఎక్కడ స్పేస్ అయితే లేదు. టైం 4:55 అవుతుంది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బయలుదేరిపోయింది ఇక్కడ నుంచి అయితే, నిజాముద్దీన్ నుంచి. ఆ పక్కన ఉన్నది గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్, అది బాండ్రా టు నిజాముద్దీన్. బై బై ఢిల్లీ. బై బై నిజాముద్దీన్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12286 ఫ్రమ్ హజ్రత్ నిజాముద్దీన్ టు సికింద్రాబాద్. టోటల్గానైతే 22 అవర్స్ అయితే తీసుకుంటుంది ఇది జర్నీ కంప్లీట్ చేయడానికి. టోటల్గా 1660 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. మనము ఈ బ్లాక్ తోటి 13,904 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. అండ్ ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 14th March 2010లో అయితే దీనికి ఫస్ట్ ఇనాగ్రల్ రన్ అయితే అయింది. ఈ ట్రైన్ వచ్చేసి న్యూఢిల్లీ సికింద్రాబాద్ రోడ్లో ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదే. అండ్ డురంటో ఎక్స్ప్రెస్ అంటే సెకండ్ హై ప్రయారిటీ ట్రైన్ ఇండియన్ రైల్వేస్లో. ఫస్ట్ అయితే రాజధాని, సెకండ్ డురంటో ఎక్స్ప్రెస్. ట్రైన్ వచ్చి టోటల్ 5 స్టేట్స్లోనైతే ట్రావెల్ చేస్తుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ తెలంగాణ. ట్రైన్ లోపల చూసుకున్నట్టయితే CCTV సర్వేలెన్స్ కూడా ఉంది. అండ్ నీట్గానే ఉంది మొత్తం అయితే, ఏం ప్రాబ్లం లేదు. వాష్రూమ్స్, డస్ట్బిన్, సేఫ్టీ పరంగా చూసుకుంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ బాగుంది. బాగానే స్పీడ్ అయితే సూపర్ పోతుంది. నా సీట్లోకి అయితే వచ్చి కూర్చున్నా నేను. మనకి స్నాక్స్ అయితే ఇచ్చారు. మనం దీంట్లో కూడా టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఫుడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ అయితే 1, సెకండ్ క్లాస్ అయితే 3, థర్డ్ క్లాస్ 7, థర్డ్ AC 7, స్లీపర్ కోచెస్ 7 అండ్ ఒక సిట్టింగ్ కోచ్, ఒక ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది ఈ ట్రైన్లో. టోటల్ 4 స్టాప్స్లో అయితే ఆగుతుంది. ఒకటి ఝాన్సీ, ఒకటి రాణి కమలాపతి, ఒకటి నాగ్పూర్, ఒకటి బలార్షా, తర్వాత లాస్ట్ సికింద్రాబాద్లో అయితే ఆగుతుంది. ఇది వచ్చేసి బై వీక్లీ ఎక్స్ప్రెస్. మండే ఫ్రైడే అయితే నిజాముద్దీన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ట్యూస్డే సాటర్డే అయితే సికింద్రాబాద్ నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతుంది. డురంటో అంటే రెస్ట్ లెస్ అని అర్థము బెంగాలీలో. అండ్ ఇది వచ్చేసి మొత్తం 24 రూట్స్లో అయితే నడుస్తుంది ఇండియాలో. టీటీ రాలేడు, RSC టికెట్ కాబట్టి కూర్చొని అయితే పోతున్నాం. ప్రెజెంట్ ఇంకా బర్త్ అయితే లేదు, సీటింగ్ అయితే కన్ఫర్మ్ ఉంది. టీటీ వచ్చినాక ఏమైనా రిక్వెస్ట్ చేసుకోవాలా, ఏమైతే చూడాలా. నేనైతే మంచి స్పీడే పోతుంది. ట్రైన్ అయితే కంప్లీట్ ఫుల్గా నడుస్తుంది, ఎక్కడైతే స్పేస్ లేదు కూర్చొని కూడా. ఈ ట్రైన్ యొక్క టికెట్ ప్రైజెస్ స్లీపర్ వచ్చేసి 1435, సెకండ్ క్లాస్ వచ్చేసి 715,
థర్డ్ ఏసీ వచ్చేసి 3440, సెకండ్ ఏసీ వచ్చేసి 4690, టైర్ వచ్చేసి 5865. చాలా బాగుంది ఇది పంట. ట్రై చేస్తే మాత్రం మనకైతే ఒక బర్త్ అయితే కన్ఫర్మ్ అయింది. 39 సీట్ ఉండే, ఇప్పుడు మనకైతే 59 అయితే ఇచ్చిండు టీటీ గారు. టీటీకి థ్యాంక్ యూ మన సబ్స్క్రైబర్స్ తరఫున, నా తరఫున. గ్వాలియర్ స్టేషన్ అయితే దాటుతున్నాం. అంతా పబ్లిక్ ఉన్నారు చూడండి. ఇక్కడ ఏ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఏమో, చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడైతే మనకి ఫుడ్ అయితే వచ్చింది, డిన్నర్ ఇది. ఇదైతే చికెన్, పప్పు, వైట్ రైస్, పెరుగు, ఆలూ ఫ్రై అండ్ పుల్కా, ఇవన్నీ అయితే వచ్చినాయి. ఇవన్నీ నేను తిన్నాను. మళ్ళీ చికెన్, వైట్ రైస్ అయితే తిన్నాను నేను. అయితే నేను బర్త్కి అయితే వచ్చేసిన అట్ లాస్ట్. ఇప్పుడైతే నైట్ అవుతుంది కదా, ఇప్పుడు పండుకుంటా. ఫుల్ టైర్డ్, అప్పటి నుంచి నించొని అటు ఇటు తిరిగి రిక్వెస్ట్ చేసి లాస్ట్కి అయితే వచ్చేసింది బర్త్. ఇందాక వచ్చిందని చెప్పిన కానీ మళ్ళీ ఆడి నుంచి ఇంకో దగ్గరికి మళ్ళీ షిఫ్ట్ చేసారు. ఇప్పుడైతే వచ్చేసింది. పడుకొని మార్నింగ్ లేచి ఇంకా మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. భోపాల్ స్టేషన్కి అయితే వచ్చింది ట్రైన్. నైట్ 1 అవుతుంది. ఖాళీగా ఉంది, చాలా మోడర్న్గా ఉంది స్టేషన్. ఇక్కడ ఒక 5 మినిట్స్ ఆగైతే బయలుదేరిపోయింది. టీటీ బర్త్ ఇచ్చిన ఆనందం కొంచెం కూడా లేదు. ఇక్కడ భోపాల్కి రాగానే నాకు ఏదైతే బర్త్ ఇచ్చారో ఆ బర్త్ వాళ్ళు అయితే వచ్చేసారు. మళ్ళీ ఈడ వచ్చి నించున్నా. ఈ ఆర్ఎస్సీలో అంటేనే పెద్ద తిప్పలు, ఘోరంగా ఇబ్బంది అవుతుంది. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నెక్స్ట్ డే అయితే అయింది. నా పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే మనము నెక్స్ట్ డే మార్నింగ్లో అయితే ఉన్నాము. నాగ్పూర్ అయితే దాటింది. నెక్స్ట్ స్టాప్ బలార్షా. నైట్ అంతా ప్రాపర్గా నిద్ర లేదు, ఎందుకంటే మనకి భోపాల్లో మనకి వేరే వాళ్ళు వచ్చేసారు కదా సీట్లో. ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది. ఆర్ఎస్సీ టికెట్లో ఇంకోసారి లైఫ్లో ట్రావెల్ చేయొద్దు అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ప్రాబ్లం అయితే అవుతుంది, ఎందుకంటే ఇంత లాంగ్ జర్నీ కూర్చొని రావాలంటే చాలా ఇబ్బంది. ట్రైన్ అయితే కంప్లీట్ ఫుల్ ప్యాక్ ఉంది. టీటీవీ కూడా ట్రై చేస్తుండు భర్తీ చేయడానికి, కానీ చెక్ చేస్తుండే అయినా కూడా ఎక్కడ ఖాళీ ఉంది, ఎవరైనా రాకపోతే ఇస్తా అని అంటుండు. హలో ఇంకా ఈ ఆల్ ఇండియా ట్రిప్లో ట్రైన్ ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ నాకైతే ఇది వన్ ఆఫ్ ద వరస్ట్ జర్నీ అనే చెప్పుకోవచ్చు. ఘోరంగా బాడీ పెయిన్స్ ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ నాది. ప్రజెంట్ అయితే మనము చంద్రాపూర్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. చాలామంది అయితే వెయిట్ చేస్తారు ట్రైన్ కోసము. మనమైతే ప్రజెంట్ బలార్షాకి అయితే వచ్చేసినాము. ప్రెసెంట్ అయితే బలార్షాకి అయితే వచ్చినాము. ఇది లాస్ట్ స్టాప్ ఈ ట్రైన్కి. అండ్ ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. అండ్ ఇక్కడ స్టేషన్ అంతా ఖాళీగానే ఉంది, ఎవరు లేరు ఎక్కేవాళ్ళు కూడా. అండ్ ఇక్కడికైతే ఒక 11 మినిట్స్ డిలే అయితే ట్రైన్ వచ్చింది. ఇక్కడ 5 మినిట్స్ స్టాప్ అయితే ఉంది ఈ ట్రైన్కి. ఇక్కడైతే ఒక 5 మినిట్స్ స్టాప్ తర్వాతనైతే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ట్రైన్లో వాటర్ కూడా ఫిల్ చేసిర్రు. అండ్ మనం పోయినాక అయితే ఇక్కడ చెన్నై రాజధాని ఎక్స్ప్రెస్ వస్తుందని అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. ఇదంతా ఫారెస్ట్ ఇది. దురంతోలా నా పరిస్థితి ప్రెజెంట్ ఎట్లుందో చూపిస్తా మీకు. పక్కన వాష్రూమ్స్, ఇక్కడ ఏదో లెనిన్ క్లాత్స్ ఉంటాయి కదా, అన్నిట్లో మూట వేసుకొని ఇక్కడ కూర్చున్నాం. రాత్రి అయితే ఇక్కడ 4 ఉండే. ఇక్కడ ఆల్రెడీ ఒక అతను పండుకొని ఉండే, నైట్ స్టాఫ్ ఇక్కడ పండుకొని ఉంటే ఆల్రెడీ ఆయన పక్కన 2 కూర్చొని ఉంటే నేను కూడా అక్కడ పోయి కూర్చున్నా నైట్. అందరికైతే ఒక సజెషన్ ఇస్తా, లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఆర్ఎస్సీ టికెట్ ఉంటే మాత్రం వెళ్ళకండి. చాలా అన్ఈజీ, అన్కంఫర్ట్ ఉంటుంది. కన్ఫర్మ్ బర్త్ అట్లుంటేనే వెళ్ళండి. టీటీ వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు బర్త్ ఇవ్వడానికి, కానీ ఎక్కడ ఖాళీ లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు.
కాబట్టి కన్ఫర్మ్ టికెట్ ముందు ప్రీ ప్లాన్డ్ అయినా ఒకవేళ ఆన్ స్పాట్గా ప్లాన్ చేసుకున్నా కూడా కొంచెం చూసి ప్లాన్ చేసుకోండి. ఆర్ఎస్సీ టికెట్ ఉంటే మాత్రం ఘోరంగా ఉంటుంది. ఈ ఆల్ ఇండియా టూర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు, అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇది నాకు. ఇట్లా పోయినా కూడా నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఏముందంటే, మనము ఈ బ్లాగ్ తోటి 13,000 మార్క్ని క్రాస్ అయినాం కదా, అదొక సాటిస్ఫాక్షన్, అదొక హ్యాపీనెస్ ఇస్తుంది అంతే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. మనమైతే ఇప్పుడు తెలంగాణలోకి ఎంటర్ అయిపోయినాము. సిర్పూర్ కాగజ్ నగర్ అయితే స్కిప్ చేస్తుంది ట్రైన్. ఇక్కడ ఏదో సిగ్నల్ పడి ఆగుతుంది అనుకుంటా. ఇదైతే స్టాప్ కాదు కానీ ఆగుతుంది అనుకుంటా. ఇక్కడ ఈ డురంటోకి చూడండి, మధ్యలో హంసఫర్ బాక్స్ కూడా పెట్టారు దీనికి. తెలిసి ఇక్కడ క్రాసింగ్ పెట్టినట్టున్నారు. వెనకాల ఒక రాజధాని అయితే వస్తుంది, చెన్నై రాజధాని. దానికోసం అయితే క్రాసింగ్ పెట్టినట్టున్నారు. ఇక్కడ క్రాసింగ్ అయితే ఏం లేదనుకుంటా, స్టార్ట్ అయితే అయిపోయింది. అది మనకి ఒక 3 కిలోమీటర్స్ వెనకాలనే ఉంది ఆ ట్రైన్ కూడా, రాజధాని. నేను ఇప్పుడే చెక్ చేస్తే మన ఫుల్ ట్రైన్ మంచిగా నీట్గా కనిపిస్తుంది ఇందులో అయితే. అక్కడెక్కడో ఉంది ఇంజన్, మనది ఇక్కడ ఉంది బాక్స్, అండ్ ఇది వెనకాల సైడ్. కర్వ్ బాగుంది, నాకు ఇట్లాంటి కర్వ్స్ అంటే చాలా ఇష్టం. ఆ పక్కన రోడ్ సిర్పూర్ కాగజ్ నగర్ హైదరాబాద్ హైవే అది. ఫస్ట్ టైం ఈ ట్రిప్లో మన డెస్టినేషన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చున్నా. మళ్ళీ కొంచెం సేపటికైతే బర్త్ అయితే దొరికింది. ఇప్పుడు మన మళ్ళీ లంచ్ అయితే ఇచ్చారు. బర్త్ అయితే రాలే కానీ టైంకి అయితే ఫుడ్ అయితే వస్తుంది దీనిలో. రోటీ నేను తినను, అందుకోసం 2 రైస్ ఇచ్చాడు, చికెన్ కర్రీ, పప్పు, ఆలు, ఒక స్వీట్ అయితే ఇచ్చాడు. కాజీపేట అయితే దాటింది ట్రైన్. ఒక 20 మినిట్స్ ఎర్లీగానే అయితే పోతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆలేరు వాగు దాటుతున్నాం మనం. వాగులో ఏం వాటర్ అయితే లేవు, ఖాళీగా ఉంది. ఏమో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ. ఆలేరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం ఇప్పుడు. అది ఆ రోడ్ ఏమో ఫస్ట్ ఉంటుండే, ఇప్పుడైతే బైపాస్ వేసి అటు సైడ్ హైదరాబాద్ రోడ్, అది వరంగల్ హైదరాబాద్ రోడ్. ఫైనల్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి అయితే ట్రైన్ ఎంటర్ అయిపోయింది. ఏం డిలే లేదు, మా 2-3 మినిట్స్ డిలే తోటి. ఇది సూపర్ జర్నీ. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆర్ఎస్సీ దొరికింది కదా, అది ఒకటే ప్రాబ్లం. చూస్తున్నారు కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా. సికింద్రాబాద్లో అయితే వచ్చినాము. ఈ ట్రైన్ జర్నీ అయితే ఓన్లీ ఆర్ఎస్సీ నా తప్ప ట్రైన్ మెయింటెనెన్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ చాలా బాగుంది. ఓవరాల్గా మంచిగా అయింది, ఏం డిలే లేదు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. కానీ అదొక్కటే ఆర్ఎస్సీ ఒకటే ప్రాబ్లమ్. అండ్ సూపర్ జర్నీ ఇది కూడా, అని ఒక ఎక్స్పీరియన్స్ ఈ ట్రైన్ జర్నీ. సజెషన్ ఏంటంటే ఆర్ఎస్సీలో టికెట్ బుక్ చేసుకోకండి, లాంగ్ జర్నీ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఇదే నా సజెషన్. ఓవరాల్ జర్నీ సూపర్ అవుతుంది. ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ ఇంకో బ్లాగ్ తోటి అయితే కలుద్దాము. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.